జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాము. 13వ రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాము? అభిమన్యుడు అద్భుతంగా పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. అసలు ఒక్కొక్కరిని తుక్కు కింద కొట్టేస్తున్నాడు. అసలు ద్రోణాచార్యుడు అంతటి వాడిని ఈకలాగా తీసి పారేస్తున్నాడు. కర్ణుడు అంతటి వాడు, శల్యుడు అంతటి వారు కూడా నిమిషం పాటు కూడా అభిమన్యుడు ముందు నిలవలేని పరిస్థితి. అంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు. చివరికి అందరూ కట్టకట్టుకొని వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేసిన అన్ని విధాలుగా అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు వాడుతూ వాళ్ళు వేసినటువంటి వాటినన్నింటినీ కూడా మధ్యలోనే తునాతునకలు చేస్తూ వాళ్ళ గుండెలోకి బాణాలు దింపుతున్నాడు అభిమన్యుడు. మరోవైపు ఏం చేశాడు? దుర్యోధనుడి కొడుకైనటువంటి లక్ష్మణ కుమారుణ్ణి దుర్యోధనుడు చూస్తుండగానే లక్ష్మణ కుమారుడు తల ఎగరగొట్టేశాడు. దానితో దుర్యోధనుడు ఒక్కసారి భూమి మీద పడిపోయి అయ్యో నా కొడుకు అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ వాడిని చంపేయండి, నరకేయండి, అసలు వాడు బ్రతకూడదు అని చెప్పేసి ఏదైనా చేయండి వాడిని చంపండి అని చెప్పేసి ఓవైపు దుర్యోధనుడు అంటున్నాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, అసలు అభిమన్యుడు ఎలా చనిపోయాడు, అసలు కుట్ర పన్నింది ఎవరు, ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చెప్పుకుందాం. సో మొత్తానికి ఇప్పుడు దుర్యోధనుడు అలా లక్ష్మణ కుమారుని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు కదా. కర్ణుడు మన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఆచార్య ఒకసారి నా దిక్కు చూడు, నేను భరించలేకపోతున్నాను, నా శరీరాన్ని మొత్తం వీడు బాణాలతో నింపేశాడు, రక్తం కారిపోతుంది, ఇంకాసేపు కూడా నిలబడలేనేమో, స్పృహ తప్పిపోతున్నానేమో అనిపిస్తుంది, కానీ నలుగురు నన్ను చూసి నవ్వుకుంటారు అని మాత్రమే నేను ధైర్యం తెచ్చుకొని నిలబడుతున్నాను, కానీ నా శరీరంలో ఇక శక్తి లేదు గురువర్య. నేను అర్జునుడితో యుద్ధం చేశాను, కానీ ఇలాంటి యుద్ధం అర్జునుడు చేయలేదు, అయ్య బాబోయ్ వీడు అగ్గిపిడుగు, వీన్ని ఎదిరించేటువంటి శక్తి మనకుందంటారా అని చెప్పేసి కర్ణుడు ద్రోణాచార్యుని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఒకే మాట అంటాడు, నువ్వు అన్నది నిజం కర్ణ, నేను అర్జునుని చూశాను, కానీ ఈ రకంగా యుద్ధం అర్జునుడు చేయడు, ఈ అభిమన్యుడు నిజంగానే అగ్గిపిడుగు. నీకు ఇంకొక రహస్యం చెప్తున్నాను విను, వీడు కవచధారణ విద్యను ప్రదర్శిస్తున్నాడు, ఈ కవచధారణ విద్యను నేనే అర్జునునికి నేర్పించాను, వీడు అర్జునుడి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు, ఈ కవచధారణ విద్య ఉన్నంతసేపు ఆ వ్యక్తి విల్లు పట్టుకొని ఉంటే వాడిని ఎవరు ఏమీ చేయలేరు, కాబట్టి ఇప్పుడు వాడి ధనస్సు విరగొట్టితే తప్ప మనం వాడిని ఏమైనా చేయగలము అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, ఎలా విరగొట్టేది ఆచార్య, అసలు వాడు ముందుకు వెళ్ళేటువంటి ప్రసక్తి ఉందా, ఎంతమంది వెళ్ళినా కూడా వాడు తునాతునకలు చేసేస్తున్నాడు, అందరి ధనస్సుల్ని అందరినీ రెప్పపాటులో చంపేస్తున్నాడు, వాని ముందుకెళ్ళి మనం ఏ విధంగా యుద్ధం చేయగలగం అంటాడు. అప్పుడు నిజానికి అభిమన్యుణ్ణి చంపడానికి ఆలోచన ఇచ్చింది, ఆ కుట్రకు రూపం పోసింది ద్రోణాచార్యులే.